మొన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టిండండి. పోయిన ఏడాది, అంతకుముందు ఏడాది కొన్ని తప్పులు చేసినాను సార్. మరి నూతన సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేద్దామంటే మళ్ళా అవే ఆలోచనలు వస్తున్నాయి. అనేబుల్ టు ఫోకస్. అలాంటి మిత్రులందరికీ ఒక మాట చెప్తున్నాను. నాన్న బాగా వినండి. యువర్ పాస్ట్, గతం ఏదైతే ఉందో అది ఒక పాఠం లాంటిది, గుణపాఠం లాంటిది. అది లైఫ్ సెంటెన్స్ కాదు. ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోండి. ఇది జీవితకాలము మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు స్నానం చేస్తున్నాం కదా! ఆ ప్రకారంగా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి. కొత్త కొత్త డెసిషన్స్ తీసుకోవాలి. అంతే తప్ప పాత దాంట్లో ఉండిపోకండి. తప్పులు చేయకుండా ఎవ్వరు కూడా ఉన్నతంగా ఎదగలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కళ్ళే నేరం చేశారో, ఘోరం చేశారో అన్నది కాదు. వాటి నుంచి బయటపడ్డామా లేదా? కొత్త ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలి. నంబర్ 2, పవర్ ఆఫ్ నెక్స్ట్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిన్నటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాలు పక్కన పెట్టండి. ఇవాళ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అది మీ జీవితాన్ని ఏ ప్రకారంగా షేప్ చేయబోతా ఉంది? నిన్నటిది మనం మార్చలేమండి. గతం గతః. యూ కెనాట్ చేంజ్ యెస్టర్‌డే, బట్ యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ నౌ అండ్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ ఎండింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్. అవునా కదా? పాయింట్ నంబర్ 2. నంబర్ 3 ఏందంటే గ్రోత్ బిగిన్స్ వెన్ యూ స్టాప్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓల్డ్ లేబుల్స్. పాత లేబుల్స్ పడి ఉంటాయి కదా! ఐ వాజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. నేను ఎన్నో తప్పులు చేసినాను. ఎప్పుడు క్లాస్‌లో వెనకబడి ఉన్నాను. ఏ ప్రాజెక్ట్ కూడా చక్కగా పూర్తి చేయలేకపోయినా, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే తప్ప నేను ముందుకెళ్ళలేను. ఇలాంటి లేబుల్స్ అన్నవి ఉంటాయి. ఈ లేబుల్స్‌ని తుడిపేసేయండి. ఎరేజ్ దెమ్ వన్స్ ఫర్ ఆల్. కొత్తగా యూ క్రియేట్ యువర్ ఓన్ లేబుల్స్. కొత్తగా డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో అది మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊరికే కష్టపడి బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మరొకసారి రిపీట్ చేస్తాను. నేను రాసిన 4 అంశాలు, 4 పాయింట్స్. బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు. తెల్లవారైనంత మాత్రాన కల చెదిరినట్లు కాదు. లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయివైనట్లు కాదు. విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు నాన్న పోరాడు. పడితే లేవాల్సిందే. ఎవరు లేపరు. నీ అంతకు నువ్వు లేవాలి. నీ అంతకు నువ్వు కొత్త డెసిషన్స్ తీసుకోవాలి. నీ అంతకు నువ్వు ఒక మంచి భవిష్యత్తుకు ఒక పునాది వేసుకోవాలి. We are there for you to support you morally and ethically. We are there always. I wish you a great life ahead. Jai Hind. Dhairya Sahase Lakshmi. I wish you a great new year. God bless you. Ayushman Bhavan.